దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దయచేసిన దేవాదేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుందామా? ఈ దినపు వాగ్దానం, నీ మార్గమున నీవు సురక్షితంగా నడిచేదవు. సామెతల గ్రంథం 3:23 మాట్లాడబడింది. నీ మార్గమున నీవు సురక్షితంగా నడిచేదు. నీ మార్గాలు నడవాలంటే కొన్ని పనులు మనం చేయాలి. ఏం కావాలంట? 21 వచనం, నా కుమారుడా, లెస్సైన జ్ఞానం వివేచనను భద్రం చేసుకునము. మన మార్గం సురక్షితంగా నడవాలంటే ముందు జ్ఞానం కావాలంటే భద్రం. వాటి కన్నులు నీ కన్నులు ఎదుట నుండి తొలగిపోనే. జ్ఞానము వివేచన మనం భద్రం చేసి మన కన్నులు ఎదుట ఎప్పుడు తొలగిపోని కాపాడుకోవాలి. అప్పుడు ఆ జ్ఞానము వివేచన నీకు జీవంగాను నీ మెడకు అలంకారంగా ఉంటాయంట. అప్పుడు నీ మార్గం సురక్షితంగా నువ్వు నడుస్తావు. ఏ జ్ఞానము భద్రత నీకు కావాలంటే దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క వివేచన కలిగి ఉన్నప్పుడు మన మార్గం మనం సురక్షితంగా నడిచే కృప దేవుడు మనకు దయచేయను గాక. అప్పుడు మన పాదాలు త్రొట్టిల్లిపోవు, మనం ఎక్కడా త్రొట్టిల్లిపోవు. కాబట్టి ఇదైనా వాగ్దానం, సహోదరుడా సహోదరి, అవి మనకి అలంకారంగా ఉండాలి. జ్ఞానం అది అలంకారం, మన మెడలో మనకి ఎప్పుడు కూడా కంఠాభూషణం ఉండాలంటున్నాడు దేవుడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయన జ్ఞానం బట్టి నడుచుకుంటే మనం సురక్షితంగా, ఎక్కడికి వెళ్ళినా సురక్షితంగా క్షేమకరం ప్రయాణాలు మనం జరిగితే మనం ఎక్కడికైనా మన జీవితం సంతోషం, సమాధానకరం. కాబట్టి ఈ వాగ్దానం ప్రార్థించండి. నీ మార్గం మీద దినమంతా సురక్షితంగా నువ్వు నడిచే కృప దేవుడు నీకు దయచేయను గాక, నీ పాదాలతో కాచి కాపాడును గాక. ఆమెన్. ఈ వాగ్దానం ప్రార్థించే దేవుడిని నీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక. ఆమెన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తే మీరు కూడా నాతో ఏకీభవించే ప్రార్థన. సర్వాధికారి, మహాగండు, పరిశుద్ధుడు, కృపగల దేవా, నీకు వందనాలు. ఇదిగోనే మరొక నూతన దినం దయచేసు. ఈ దినమంతా నీ రెక్కల చాటును భద్రపరచండి. మమ్మల్ని, మా చేతి పనులు దీవించండి. మా యజమానులు, తోటి పని వారిని అందరిని దీవించండి. మా పని భారం ఒత్తిడి లేకుండా సహాయం, మాకున్న బలహీనతను ముట్టండి. వెళ్ళే ప్రతి విజయాన్ని దయచేయండి. మా మార్గాలు సురక్షితంగా నడిచే కృప మాకు దయచేయండి. అయ్యా, మాకున్న ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, బంధకాలను విడిపించండి. తాగుడు వ్యసనాలు దూరపరచండి. ఎవరి కుమారులు, కుమార్తె తల్లిదండ్రుల మాటలు లోబడి కృప దయచేసి దీవించమని, ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలను దీవించండి, ఆశ్రయించండి, కృప చూపించండి. దినమంతా నీ సన్నిధి మీరు మాకు తోడుగుంచి మీ వెళ్ళే ప్రతి విజయాన్ని దయచేసి కృప చూపించి దీవించమని, మీకే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.